గివ్ సమ్ కామన్ సెన్స్. మీ స్కూల్లోని, మీ కాలేజ్లోని, మీ హెచ్ఓడి గట్లా, ఫ్యాకల్టీస్ గట్లా ఏం నేర్పించారు ఐ డోంట్ నో. బట్ కంపెనీకి వస్తే ఇఫ్ ఎనీవన్ ఆస్క్, ఏ కంపెనీ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, బీపీఓ, కేపీఓ, టీపీఓ, ఏ సాఫ్ట్వేర్ అయినా, డోంట్ ట్రై టు స్క్రిప్ట్ యువర్ ఇంట్రొడక్షన్. స్క్రిప్టెడ్ కి ఇక్కడ వాల్యూ లేదు, మీకు చాలా డౌన్ఫాల్ అవుతుంది. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చాం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని. వర్క్ ఫ్రమ్ హోమ్ కి చాలా మంది అప్లై చేస్తున్నారు, మెయిల్స్ రావట్లేదు, కొందరికి మెయిల్స్ వస్తున్నాయి, ఇంటర్వ్యూ వస్తున్నాయి. సెలెక్ట్ అయిపోయిన వాళ్ళు 50-60% క్యాండిడేట్స్ కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అప్లై చేసిన పెయిడ్ సర్వీస్, ఫ్రీ సర్వీస్ తీసుకున్నా, నేను చెప్పిన కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి. ఒకసారి సరే ఇస్తా, మమ్మీకి అడుగు ఫుడ్. నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తా, టెక్నిక్స్ ఇస్తా. ఈ వీడియో వర్క్ ఫ్రమ్ హోమ్ కెరియర్ ఎంచుకున్న వాళ్ళ కోసమే. ఈ వీడియోలోని మీకు ఏ పర్టికులర్ జాబ్ కోసం నేను మాట్లాడను, కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లేదంటే ఏదైనా ఆఫీషియల్ జాబ్ కి ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేయాలి, ఎలా టిప్స్ ఉంటుంది, టెక్నిక్స్ ఎలా ఉంటుంది, ఎలా మాట్లాడాలి, దాని బేసిస్ మీద నా వీడియోలో ఎడిటింగ్ అవదు, తుమ్మినా పిద్దినా భరించండి. ఓకేనా? ఫస్ట్ పాయింట్, ఏ కంపెనీ అయినా క్యాండిడేట్ కి చూసేది సివి, రెజ్యూమే ప్రిపరేషన్. రెజ్యూమే చూసిన తర్వాత మీకు ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని పెద్దోళ్ళు చెప్పారు. కాబట్టి ఫస్ట్ మీకు ఇంప్రెషన్ చేయాలంటే రెజ్యూమే మంచిగా, ఎక్కువ హంగామా ఢామ్ ఢూమ్ ఢిమ్ కాకుండా సింపుల్ గా రెజ్యూమే తయారు చేసిందని చాలా వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను. కాబట్టి అది మైండ్ లో పెట్టుకొని ఏ కంపెనీకి మీరు అప్లై చేసినా సింపుల్ అండ్ సాఫ్ట్ రెజ్యూమే ఉన్నట్టు మీరు చూసుకోండి. ఎక్కువ హంగామా చేసి అక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వలేకపోతే సుల్లు పార్టీ అని పక్కన పెడతారు. అర్థమైందా? ప్రతి హెచ్ఆర్ ఒక క్యాండిడేట్ కి ఒక కంపెనీ, ఒక అఫీషియల్ పేరుతో పాటు ఒక బ్యాగ్ గా ఇంకో పేరు పెట్టిస్తారు అనుకోండి, మీకు ఒక పెట్ నేమ్ పెట్టిస్తాడు అనుకోండి, ఓ సొల్లుగాడు, పనికిరాడు, ఓసిగాడు, బొర తింటాడు అని పేరు కానీ మీకు పెట్టిస్తారు అనుకోండి, వాడు జాబ్ ఇచ్చినా ఆ కంపెనీలో ఉన్న రోజులు మీకు ఆ పేరుతోటే పలుకుతారు, ఆ పేరుతోటే మీకు తలుచుకుంటారు. కాబట్టి ఆఫీషియల్ గా ఉండాలంటే ఆఫీషియల్ గా రెజ్యూమ్ తయారు చేయండి. బుబు సైలెన్స్. ఆఫీషియల్ రెజ్యూమ్ తయారు చేయండి నీట్ గా. ఎక్కువ హంగామా, ఆబ్జెక్టివ్ ధడ్ 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 వాయించినట్టు మీరు ఏదో పెద్ద రాకెట్ సైంటిస్ట్ లాగా అక్కడ షో ఆఫ్ చెయ్యొద్దు. బీటెక్ అయితే బీటెక్, డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్ అయితే ఇంటర్, డిప్లొమా అయితే డిప్లొమా. సింపుల్ గా రెజ్యూమ్ తయారు చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ చదివితే ఈజీగా అవ్వాలి, కాంప్లికేటెడ్ అవ్వకూడదు. ఫస్ట్ ఇంప్రెషన్. సెకండ్, వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు తమిళ్లో, ఒడియాలో, బెంగాలీలో, భరతనాట్యం లాంగ్వేజ్ లో, కూచిపూడిలో మాట్లాడరు. దే స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఏ కంపెనీకైనా ఫ్రమ్ లాస్ట్ 100 years ఏ కంపెనీ ఇంటర్వ్యూ, ఐదర్ గవర్నమెంట్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, కావాల్సింది బేసిక్స్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ కావాలంటే అమెరికాకి, యుగాండాలో వెళ్ళి నేర్చుకోవాలా? చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ బుక్ మేము ముట్టుకోలేదా? ఏబిసిడి మేము చదువుకోలేదా? ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అనేసి మీరు ఎక్కడ చూడలేదా? సినిమాలోని ఇంగ్లీష్ పేరు మీరు రాయలేదా? ఇంగ్లీష్ సిగ్నేచర్ పెట్టలేదా? లేకపోతే ఇంగ్లీష్ ఏమన్నా పారాగ్రాఫ్ చదవలేకపోతున్నావా? ఇంగ్లీష్ ఏదో వేరే గ్రహం నుంచి వచ్చినట్టు ఫీల్ అవుతారేంటి? నాకు ఒకటి అర్థం కావట్లేదు. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ బేసిక్ పాయింట్. యూ నీడ్ టు గెట్ క్రాక్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ. కమ్యూనికేషన్ బాగుండాలి. మీకు సబ్జెక్ట్ లో అప్ అండ్ డౌన్ ఉన్నా మీ కమ్యూనికేషన్ బాగుంటే డెఫినెట్లీ దే విల్ హైర్ యూ. సో బేసిక్స్ కమ్యూనికేషన్. అరే మీరు చెప్పింది అవతలకి హెచ్ఆర్ కి అర్థం కావాలి కదా స్వామి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు బావచ్చు, ఇంగ్లీష్ రాదు, అవతల హెచ్ఆర్ బెంగాలీ అయితే సార్ ఉండండి సార్, సార్ నీ లైన్ లో ఉంటానంటే మీ భాష ఆడికి అర్థం అవుతుందా? అర్థం కాదు కదా. మీరు తెలుగు దేనికోసం? ఆటలు తెలుగు మాట్లాడితే ఆడికి ఎలా ఉంటది? మీరు తెలుగు వాళ్ళే, హెచ్ఆర్ కూడా మీలాగా తెలుగు వాళ్ళు అవ్వాలనేసి నీకు రూల్ ఉందా? వేరే స్టేట్ లో హెచ్ఆర్ పనిచేయట్లేదా? ఒక స్టేట్ లో పనిచేస్తున్నారా? ఆంధ్రాలో కంపెనీస్ లో, ఆంధ్ర కంపెనీస్ లో అందరు హెచ్ఆర్ ఆంధ్ర వాళ్ళేనా? నా కంపెనీలో, నీ పనిచేసిన కంపెనీలోనే బెంగాలీలు, కర్ణాటక, మలయాళము, తమిళ వాళ్ళు బోల్డ్ మంది హెచ్ఆర్లు. వాళ్ళ ముందు తెలుగులో మాట్లాడితే ఎలా ఉంటది? ఓ నాన్ సెన్స్.
Oh bloody fool, he's talking in the local language. He can't able to have basic communication. ఒక బ్యాడ్ నేమ్ క్రియేట్ అవుతుంది. ఆ బ్యాడ్ నేమ్ మీ పేరు మీద క్రియేట్ అయింది అనుకోండి, రేపు ఉద్యోగం వచ్చినా మీకు చిన్న చూపులా చూస్తారు. ఫస్ట్ పాయింట్ ఇస్ కమ్యూనికేషన్. ఓకేనా? సెకండ్ చాలా 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 ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు ఒక సీరియస్ గా వీడియో చూసిన వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను, చాలా ఇంపార్టెంట్ విషయం. సెల్ఫ్ ఇంట్రడక్షన్ బట్టి పడతారు ఎందుకు స్వామి? A for apple, B for ball, C for cat, D for dog. Thank you for giving this opportunity. My name is so and so, and thank you for giving this beautiful opportunity. ఎవరు ఇచ్చాడు మీకు ఆపర్చునిటీ? సెల్ఫ్ ఇంట్రడక్షన్ క్వశ్చన్ మీకు ఆపర్చునిటీయా? ఆపర్చునిటీ వర్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్. ఏవో పెద్ద డైలాగ్. అరే ఏంట్రా బట్టి పెట్ట, మీరు ఏ స్కూల్ నుంచి వచ్చారు స్వామి? ఫస్ట్ క్వశ్చన్ ఏమో ఇంట్రడక్షన్ హంగామాకి ఇచ్చి, రెండో క్వశ్చన్ కి బుస్. వై బట్టి? అరే మీకు బట్టి పట్టి ఆన్సర్ మీరు బాగా ఢామ్ ఢీమ్ చెప్పిన తర్వాత ఇంగ్లీష్ ఇంత బాగా వచ్చా అనేసి ఏ రెండో బాణం కానీ గట్టిగా ఇసిరాడనుకో ఇంత అయిపోతుంది ముఖం. అప్పుడు వై ప్రెజెంటేషన్ ఇన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, నేమ్, ఊరు, ఎడ్యుకేషన్, ఫ్యామిలీ, హాబీస్, మీ స్ట్రెంగ్త్, మీ వీక్నెస్ అంతే. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అంటే మీకు ఆపర్చునిటీ ఎవరు మీకు ఉద్యోగంలో పెట్టుకున్నాడే? నాకు వచ్చి కంప్లైంట్స్ ఇవే సార్. దే ఆర్ టెలింగ్ ద స్క్రిప్టెడ్ ఇంట్రడక్షన్. స్క్రిప్టెడ్ ఇంట్రడక్షన్ ఏంట్రా? నాకు అర్థం కావట్లేదు. నేను పంపించిన వాళ్ళు కూడా అదే మాట. సార్ స్క్రిప్టెడ్ ఇంట్రడక్షన్, స్క్రిప్టెడ్ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఎవరే ఇచ్చాడు ఆపర్చునిటీ? నాకు అర్థం కావట్లేదు. వెన్ దెర్ ఇస్ అ క్వశ్చన్ ఫ్రమ్ ద హెచ్ఆర్, గివ్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్, ఆన్సర్ హ్యాస్ టు బి సో పొలైట్ అండ్ స్వీట్. ఆపర్చునిటీ కాదు. నేను కానీ హెచ్ఆర్ గా ఇంటర్వ్యూ చేస్తే ఈ స్క్రిప్ట్ గానీ వస్తే ముందు ఆపేస్తాను. ఓకే ఓకే కూల్. నాకు ఇంట్రెస్ట్ ఉండదు స్వామి. స్క్రిప్టెడ్ ఇంట్రడక్షన్ వినాక ఇంట్రెస్ట్ ఉండదు. సెకండ్ క్వశ్చన్ వేస్తాను, దోడు తీరిపోది. నా లెవెల్ వరకు వేస్తాను నేను. వై? బికాస్ ఓవర్ స్మార్ట్ హెచ్ఆర్ ముందు అవడానికి ట్రై చేయకండి. మీ పని ఇంటర్వ్యూకి వెళ్ళడం, క్వశ్చన్ కి స్మూత్ గా పొలైట్ గా ఆన్సర్ ఇవ్వడం, ఆనెస్ట్ గా ఆన్సర్ ఇవ్వడం, రావడం. వాళ్ళ ముందు షో ఆఫ్ చేసి ఆపర్చునిటీ చేస్తే మాత్రం మీ జాబ్ కే ప్రాబ్లం ఏంటుంది? జాబ్ పోతుంది. ఇవ్వరు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ప్రతిరోజు 100లో చూస్తారు స్వామి హెచ్ఆర్లు. నా దగ్గరే అంత ఎందుకు? ప్రపంచం పక్కన రోజుకి నాకు 150 to 200 అమ్మ సైలెంట్ అమ్మా, రోజుకి 150 నుంచి 200 రెజ్యూమ్స్ నాకే వస్తాయి. నా టీంకి ఇచ్చేస్తాను. నాన్న కాస్త చూసుకొని మాట్లాడుకోండి, కాస్త చూసుకోనండి. అక్కడ కూడా ఆపర్చునిటీ. గివ్ సమ్ కామన్ సెన్స్. మీ స్కూల్లోని, మీ కాలేజ్లోని, మీ హెచ్ఓడి గట్లా, ఫ్యాకల్టీస్ గట్లా ఏం నేర్పించారు ఐ డోంట్ నో. బట్ కంపెనీకి వస్తే ఇఫ్ ఎనీవన్ ఆస్క్, ఏ కంపెనీ అయినా, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, బీపీఓ, కేపీఓ, టీపీఓ, ఏ సాఫ్ట్వేర్ అయినా, డోంట్ ట్రై టు స్క్రిప్ట్ యువర్ ఇంట్రొడక్షన్. స్క్రిప్టెడ్ కి ఇక్కడ వాల్యూ లేదు, మీకు చాలా డౌన్ఫాల్ అవుతుంది. ఓకేనా? మూడో పాయింట్, ద మెయిన్ థింగ్ ఈస్ మీరు చదువుకున్నారు బిఎస్సి, బీటెక్, బీకామ్, బీబీఎం, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్. మీరు చదువుకొని దాని మీద అప్డేటెడ్ గా కొంచెం నాలెడ్జ్ పెంచుకొని వెళ్ళండి. మా సైలెంట్ అమ్మ మాట్లాడలేకపోతున్నాను బుబ్బు. అగ్రి ఇవ్వు, ఏదో ఇవ్వు. క్యాండిడేట్స్ మాట్లాడలేకపోతున్నారు ఇన్ దేర్ ఓన్ సబ్జెక్ట్. 2-3 సంవత్సరాలు చదువుకున్నారు, డిగ్రీలు, పీజీలు చేశారు, మీ సబ్జెక్ట్లో మీరు మాట్లాడకపోవడం ఏంటి? అంటే బీటెక్ చేసింది మీరు, సబ్జెక్టు క్వశ్చన్ మీ ఫ్యాకల్టీ ఇస్తారా? ఎవరు ఇవ్వాలి? క్యాండిడేట్ ఎవరు ఇక్కడ? క్యాండిడేట్ మీరే. బీటెక్ క్వశ్చన్స్ మీ మీద, బీకామ్ క్వశ్చన్స్ మీ మీద, బిఎస్సి క్వశ్చన్స్ మీకే అడుగుతారు. ఆన్సర్స్ ఎవరు ఇవ్వాలి? బేసిస్ క్వశ్చన్ అడుగుతారు. అక్కడ ఏదో రాకెట్ సైంటిస్ట్ ఉద్యోగం కాదు, ఇది యూపీఎస్సీ ఎగ్జామ్ కాదు మీకు కలెక్టర్ ఉద్యోగం ఇచ్చడానికి. అర్థమైందా? బేసిస్ జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. బీకామ్ వాళ్ళకి అకౌంట్స్ మీద, బ్యాలెన్స్ షీట్ మీద, ట్రేడింగ్ అకౌంట్ మీద, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మీద అడుగుతారు. ఎంబీఏ వాళ్ళకి ఇది R&D అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు. లేదా లేబర్ లా క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని లాస్ అలా ఉంటే అడుగుతారు. ఈఎస్ఎఫ్ఈఎఫ్ డిడక్షన్స్ ఎలా చేయాలి, అటెండెన్స్ బోనస్, టీఏలు ఎలా తీయాలి, మీరు ఏదో ఎంప్లాయీకి, జస్ట్ జనరల్ ఎంప్లాయీకి మీరు శాలరీ ప్లేస్మెంట్స్ తయారు చేసి చూపించండి. ఇవే కదా పేరోల్స్ క్వశ్చన్స్ ఉంటాయి.
బీటెక్ వాళ్ళకి కోర్ రిలేటెడ్, వాళ్ళు మెకానికల్ అయితే ఇంజనీరింగ్, మెకానికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, సివిల్ కానీ వాళ్ళ బేసిస్ మీద ఉంటాయి. సో బేసిస్ క్వశ్చన్ నేర్చుకుని రావడం మ్యాండేటరీ నానా. ఇది నేను చెప్పబోతున్నాను అని కాదు. బేసిక్స్ క్వశ్చన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మీరు 3 years బిఫోర్ 4 years బిఫోర్ బీటెక్ పాస్ అయ్యి ఉంటారు, కానీ బేసిక్స్ క్వశ్చన్ యూ నీడ్ టు లెర్న్ బిఫోర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ. నాకు ఇప్పుడు 15-16 years అవుతుంది ఎంబీఏ పాస్ అయ్యాయి. నాకు ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. స్టిల్ ఎవరైనా నా క్వశ్చన్ వేస్తారేమో అని ప్రతిరోజు నాకు దొరికిన ప్రతిసారి కొత్త అప్డేట్స్ ఏంటి, హెచ్ఆర్ లోని కొత్త మోడిగేట్ ఏంటి వచ్చాయి, కొత్త మోడల్స్ ఏంటి వచ్చాయి. ఇట్రా మమ్మీకి పడుకొని ఇట్రా దగ్గర అన్నం తినే టైంలో బిస్కెట్ తింటున్నావు సరేందని. చూడండి ఏం చేస్తుందో. అన్నం తినే టైం ఇది, బిస్కెట్ తింటుంది. ఇది స్టార్టర్ అనమాట. మాకు స్టార్టర్ భోజనం ముందు వచ్చి స్టార్టర్ ఉంటుంది కదా, మా స్టార్టర్ చూడండి బిడ్రానే బిస్కెట్. హాయ్ చెప్పావా? సో ద మెయిన్ థింగ్ ఈస్ మీ సబ్జెక్ట్ మీకు నావాలండి. బేసిక్ సబ్జెక్ట్ మీకు వస్తేనే మీ ప్రొఫైల్ కి, మీ ఎడ్యుకేషన్ కి, మీరు కట్టిన ఫీజుకి విలువ. సో ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి మనిషికి నేను చెప్తున్నాను, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే పావుగంట అరగంట ముందు మీ బేసిక్ సబ్జెక్ట్ రివైండ్ చేసుకోండి. తప్పేంట్లేదు, క్రైమ్ కాదు. మీ సబ్జెక్ట్ మీద నేర్చుకోవడంలో క్రైమ్ ఏంటుంది? నేర్చుకోండి, వాళ్ళు అడిగిన దానికి ఆన్సర్స్ ఇవ్వండి, ఓకేనా? అండ్ 2 చాలా సింపుల్స్ విషయం, జనరల్ అవేర్నెస్ ఉండాలండి. నేషనల్ ఫుడ్ కానీ, ఇండియా ప్రెసిడెంట్ కానీ, లేకపోతే జమ్మూ కాశ్మీర్లోని సీఎం ఎవరు కానీ, ఏపీ అండ్ తెలంగాణ ఎప్పుడు డివైడ్ అయింది కానీ, ఇండియా పాపులేషన్ కానీ, ప్రెసెంట్ ఇండియాకి ఎటువంటి ట్రెడ్ ఉంది దాని విషయంలో కానీ, ఇండియా ఫేవరెట్ ఫుడ్, లేకపోతే ఏ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లోని ఇండియా ఏ పొజిషన్లో ఉంది, ఇండియా కరెన్సీ ఏ పొజిషన్ మార్కెట్లో ఉంది, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంది, ఈ పాయింట్స్ బేసిక్స్ పాయింట్స్ ఉండాలండి నాలెడ్జ్ లో. ఇది ఎవరు చెప్తే రాదు, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీరు చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ విషయాలు మీరు నేర్చుకుంటే రేపు ఇంటర్వ్యూలో ఏం అడిగినా అరే కొందరు జనరల్ అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ఏం తెలుసా, గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ ఏం చేస్తుందా, గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయిన వాళ్ళే జనరల్ అవేర్నెస్ ఆన్సర్ ఇవ్వబోతున్నారు. మిగతా అందరూ హరి ఓం థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆ టైప్ వాళ్ళు ఉంటారు ఎక్కువ. వన్ థింగ్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ క్లియర్ అండ్ క్రిస్టల్, ప్లీజ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు జనరల్ అవేర్నెస్ నాలెడ్జ్ కూడా మీరు బాగా పెంచాలి. ఇవే వస్తాయి, ఒకటి బోర్లో పెట్టుకోండి స్వామి. మీరు ఎంత శాలరీ జాబ్ కి వెళ్తారు ఫ్రెషర్ గా? 15,000 నుండి 45,000 ఫ్రెషర్, అవునా కాదా? కొన్ని టాప్ ఎంఎన్సీస్ నెలకి 50,000 ఇస్తాయి ఫ్రెషర్ కి, అవునా కాదా? మీకు స్టార్టింగ్ మీకు ₹1,00,000 శాలరీ ఎవరు ఇవ్వరు కదా. మరి ₹1,00,000 శాలరీ ఇవ్వలేనప్పుడు ఒక 15,000, 20,000, 25,000 లేకపోతే 40,000 శాలరీ జాబ్. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్, అర్థమైందా? ఇది మెయిన్ ప్రాబ్లం. సో దీనికోసమే నేను చెప్తున్నా, దయచేసి జనరల్ అవేర్నెస్ నేర్చుకోండి. ఫైనల్ అండ్ బ్రెయిన్ క్వశ్చన్, చిన్నప్పటి నుండి సిస్టంలో వీడియో గేమ్లు, ఎంఎస్ ఆఫీసులు, ఎక్సెల్, పవర్ పాయింట్, పవర్ ప్రెజెంటేషన్స్ అవన్నీ నేర్చుకున్నారు కదా. క్వశ్చన్స్ వాడితే చెప్పలేకపోతున్నారు. ఎంఎస్ ఆఫీస్ ప్రతి ఫ్రెషర్ కి నేను చెప్తున్నది ఒకటే, ఎంఎస్ ఆఫీస్ శుభ్రంగా, అతి శుభ్రంగా, అతి శుభ్రంగా నేర్చుకోండి. టాలీ, సీలు, C++లు, జావాలు ఇవన్నీ వస్తాయి జీవితంలో. ఎంఎస్ ఆఫీస్ ఏదో ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోండి. బేసిక్స్ లెవెల్లో మీకు ఎంఎస్ ఆఫీస్ మంచిగా వస్తే మీ కెరీర్ బాగుంటుందండి. బేసిక్స్ లెవెల్ కోసం చెప్తున్నాను. ఏదో డిగ్రీ పాస్ అవుట్ అయ్యే డిగ్రీ ఎలిజిబుల్ ఉన్న జాబ్స్ కి మీరు ఎంఎస్ ఆఫీస్ గానీ మంచి సాలిడ్ గా అవుట్లుక్ గానీ, ఎక్సెల్ గానీ, ఎంఎస్ ఆఫీస్ గానీ, ఎంఎస్ వర్డ్ గానీ, మీరు లోపల ఉన్న పవర్ ప్రెజెంటేషన్ గానీ నేర్చుకుంటే మీ కెరియర్ లోని ఒక స్ట్రాంగ్నెస్ వస్తుంది. జాబ్ చేస్తూ వేరే కోర్స్ నేర్చుకోండి, అది వేరే విషయం. అది జాబ్ చేస్తూ మీరు డబ్బులు వస్తున్నాయి, మీ డబ్బులతో వేరే కోర్స్ నేర్చుకోండి. చూడండి, ప్రతిదీ అప్గ్రేడ్ చేయాలండి. మొబైల్ లాగా బ్రెయిన్ కూడా అప్గ్రేడ్ చేయాలి. మెమరీ కార్డులోని హౌస్ఫుల్ అయిపోతే పాత ఫోటోస్ అట్లాంటి వీడియోస్ అని డిలీట్ చేస్తాం కదా, అలాగే చెత్త తీసేసి ఫ్రెష్ గా కొంచెం బయట ప్రపంచంలో ఇప్పుడు ఏం నడుస్తుంది ఫ్రెష్ గా ఫీడ్ చేసుకోండి.
మీ మంచిగా చెప్తున్నా. ఇవన్నీ పాయింట్స్ ఏ కంపెనీకి వెళ్ళినప్పుడు కూడా మీకు ఉపయోగం ఉంటుంది కాబట్టి పర్సనల్ గా ఈ వీడియో చేశాను. లాంగ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మధ్యలోనే స్కిప్ అయిపోయిన వాళ్ళకి మీ కెరియర్ మీ ఇష్టం అయ్యా, నేను ఎవరు చెప్పడానికి, గైడెన్స్ ఇచ్చినంత వరకే. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ అరుణ్ ఫ్రమ్ వైజాగ్. లవ్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ చెప్పు. ఓకేనా? బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.